హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు చికెన్ పకోడీని సింపుల్‌గా, ఈజీగా, టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో మీకు రెండే 2 స్టెప్పుల్లో చూపిస్తానండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్ పీసెస్‌నైతే ఈ సైజ్ కట్ చేసుకోండి. ఇవి ఒక 400 గ్రామ్స్ చికెన్ అండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, ఉప్పు వేశాక స్పైసెస్‌ని వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే ఇవి వేశాక ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోరు, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి. కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయండి. ఇవి వేసినాక ఒక ఎగ్‌ని కూడా ఇలా కొట్టుకొని వేసుకోండి. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేశాక ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. మ్యారినేషన్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. కొలతలు జాగ్రత్తగా ఫాలో అయితే. కానీ వేయించుకునేటప్పుడే కాన్సంట్రేట్ చేయాలి. చాలామంది ఇక్కడే మిస్ అవుతారు. పకోడీ రాలేదండి, వేగలేదండి అంటారు. అదైతే మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు దీన్ని గంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. గంట తర్వాత ఇలా చిన్న కళాయిలో ఒక ఇంచు డెప్త్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిలు మీడియం హీట్‌లో ఉన్నప్పుడు చక్కగా ఇలా దూరంగా ఇలా విడివిడిగా వేసుకొని వేయించుకోండి. అయితే ఒకసారి ఆయిల్ హీట్ అయ్యాక మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వేయించండి. అలాగే కలుపుకున్నప్పుడు కూడా ఒక నిమిషం ఆగి కలపండి. ఇలా అడుగు నుంచి ఇలా కదిపితే మనకు చక్కగా పైకి తేలుతాయి. మీడియం హీట్‌లో ఆయిల్ ఉన్నప్పుడు ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే మీకు లోన కూడా చక్కగా వేగుతుందండి. ఇలాంటి స్టార్టర్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. సింపుల్‌గా చేసుకునేవి. లింకులైతే నేను కామెంట్ సెక్షన్‌లోని, ఎండ్ కార్డ్‌లోని పెడతాను. ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.